వెల్కమ్ టు టీపీ స్టడీస్. డైలీ కరెంట్ ఈవెంట్స్లో భాగంగా టుడేకి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ని మనం ఎంసీక్యూ రూపంలో అనేది డిస్కషన్ అనేది చేస్తాం. అయితే చేసే ముందు చిన్న విషయం ఏంటి అంటే, యాక్చువల్గా మనకి బడ్జెట్ అనేది రీసెంట్గా ఫిబ్రవరి 1 మనకనేది రిలీజ్ కావడం అనేది జరిగింది. అదేవిధంగా జనవరి 31 అనేది మనకి ఏంటంటే ఎకనామిక్ సర్వే అనేది రిలీజ్ కావడం జరిగింది. మనం ఎకనామిక్ సర్వేకి సంబంధించి బడ్జెట్కి సంబంధించి మ్యాక్సిమం మనం ఏంటి అంటే ఈ సాటర్డే అండ్ సండే సెషన్స్లో, అంటే అసలు బడ్జెట్ అంటే ఏంటంటే చాలామందికి తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, అసలు బడ్జెట్ అనేది రిలీజ్ చేసే ముందు ప్రధానంగా మనకి ఏంటంటే స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ డేటా అనేది తెలియాలి. అంటే స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూ డేటా అంటే మీరు ఏమనుకుంటారు, అసలు బడ్జెట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, బ్రిటిష్ వారి కాలంలో? అది కాదండి. స్టాక్ అంటే అది అవుతూ ఏమవుతుంది అంటే, ఆ బడ్జెట్లో ఉండేటువంటి కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి, మీరు గమనించే ఉంటారు. ఏంటి? డిఫిసిట్ ఫైనాన్స్ అనేసి, అదేవిధంగా చూసుకున్నట్లయితే రెవెన్యూ డిఫిసిట్ అని, ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ అని, అదేవిధంగా మనకి జెండర్ బడ్జెట్ అని, ఇటువంటి కొన్ని మీనింగ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మొన్న ఎవరో మనకు అడిగారు, వేతన రహిత జీవులు అంటే ఎవరని, వేతన రహిత జీవులని, ఇలాంటి కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి బడ్జెట్లో. ఆ వర్డ్స్ అనేవి మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బడ్జెట్లో ఉండేటువంటి స్టాక్ ఇన్ఫర్మేషన్ మనకు అర్థం అవ్వాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సాటర్డే ఆర్ సండే కాస్త మనకి కొంచెం క్లాసెస్ పరంగా కూడా మనకి ఏంటంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. కాబట్టి ఆ సాటర్డే సండే మ్యాక్సిమం మీకు ఏంటంటే బడ్జెట్ యొక్క స్టాక్ డేటా నుండి, అదేవిధంగా బడ్జెట్ ప్రెజెంట్ అనేది ఏ విధంగా ఉంది, ఈ బడ్జెట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి వర్డ్స్ యొక్క అర్థాలు ఏంటి, అందులో బడ్జెట్ అనేది కేటాయింపులు అనేవి ఎలా జరుగుతాయి, రూపాయి రాకంటే ఏంటి, రూపాయి పోక అంటే ఏంటి అనేటువంటి ఇలా ప్రతి విషయం మీద కూడా బడ్జెట్ సెషన్ అనేది మనం సాటర్డే సండే అనేది అరేంజ్మెంట్ చేసుకుందాం. ఓకేనా? రైట్. మరి టుడే మీకు ఏం కనిపిస్తాయంటే బడ్జెట్లో ఉండేటువంటి అమౌంట్స్, అంటే కొన్ని స్కీమ్స్కి కానీ లేకపోతే ప్రభుత్వ విధానాలకు సంబంధించి కొన్ని స్కీమ్స్కి సంబంధించి బడ్జెట్ అనేది ఏ విధంగా కేటాయింపులు అనేవి జరిగాయి, అసలు బడ్జెట్ కేటాయింపులు ప్రధానంగా దేనికి సంబంధించిన విషయము అనేటువంటి కొన్ని అనేవి వస్తే, వర్డ్స్ అనేవి మీకు వస్తే జస్ట్ అది నేను చదువుకుంటూ వెళ్ళిపోతా. ఓన్లీ మనకేంటంటే సాటర్డే సండే టోటల్ బడ్జెట్ సెషన్ మీద వీడియోస్ అనేవి మనం చేద్దాం. ఓకే, రైట్. టుడే మరి కరెంట్ ఈవెంట్స్ అనేవి మనం ప్లాన్ చేసుకుంటా. అట్లాగే వెస్టర్డే అండ్ టుడేకి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ అనేవి ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా 2nd and 3rd సంబంధించినవి. ఆసియాలోకెల్లా అతిపెద్ద మంచినీటి సరస్సు, యాక్చువల్గా భారతదేశంలో కల్లా మంచినీటి సరస్సు ఏది అంటే మీకు తెలిసిందే, ఊలార్ సరస్సు అనేది మంచినీటి సరస్సు. అదేవిధంగా ఉప్పు నీటి సరస్సు ఏది అంటే మనకి సాంబార్ సరస్సు అంటారు. అలా కాకుండా ఉప్పు నీటి నది ఏది అంటే మీకు తెలిసిందే చిలకా సరస్సు, ఒడిస్సా అని చెప్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి, మంచినీటి సరస్సు అది ఆసియాలో కల్లా మంచినీటి సరస్సు అంటే ప్రధానంగా ఏమవుతుందంటే ఈ యొక్క మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొల్లేరు సరస్సు అనేది వస్తుంది. అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొల్లేరు సరస్సు ఎందుకు ఇంత ప్రధానంగా మనం ఈరోజు చర్చిస్తున్నామంటే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ యొక్క పునర్విభజన అనేటువంటిది అనేది జరిగింది. అంటే ఏంటి, 13 జిల్లాలు ఉండేటువంటి ఏదైతే విభజన, ఇప్పుడు ప్రజెంట్ అనేది జిల్లాల పునర్విభజన చట్టం ద్వారా మనకి 26 జిల్లాలుగా మారుతుంది. అయితే ఈ 26 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 26 జిల్లాల్లో కల్లా ఈ కొల్లేరు సరస్సు అనేది ఇప్పుడు మనకి కృష్ణా గోదావరి మధ్య ఉండేది. ఒకవేళ జిల్లాల విభజన అనేది జరిగితే, జిల్లాల విభజన అనేది అమలులోనికి అనేది వస్తే కొల్లేరు సరస్సు అనేది పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్ నుండి ఏ యొక్క డిస్ట్రిక్ట్లోకి అనేది వెళ్తుంది అని ఇక్కడ మనకి క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. ఏ డిస్ట్రిక్ట్లోకి వెళ్తుంది? ఆప్షన్ 1 గమనించండి, తూర్పు గోదావరి. ఆప్షన్ 2 పశ్చిమ గోదావరి. ఆప్షన్ 3 ఏలూరు. ఆప్షన్ 4 విశాఖపట్నము. యాక్చువల్గా మనకి కొల్లేరు సరస్సు అనేది ప్రధానంగా చూసుకుంటే ప్రజెంట్ అంటే ఏంటి, జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు జరగలేదు కదా, జరగక ముందు పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్లో అనేది ఉంది. ఒకవేళ రేపు జిల్లాల పునర్విభజన మనకేంటి ఉగాది కల్లా అమల్లోకి వస్తుంది, ఉగాది కల్లా జిల్లాల పునర్విభజన జోనల్ వ్యవస్థ అనేది మేము తెస్తున్నామని గవర్నమెంట్ అనేది చెప్తుంది. కాబట్టి ఒకవేళ జరిగినట్లయితే అప్పుడు కొల్లేరు సరస్సు అనేది ఏ డిస్ట్రిక్ట్లోకి అనేది వస్తుంది అంటే మనకి ఏలూరు డిస్ట్రిక్ట్లోకి రావడం అనేది జరుగుతుంది.
అదేవిధంగా ఈ యొక్క జిల్లాల పునర్విభజన ఒకవేళ జరిగితే అప్పుడు పెద్ద జిల్లాగా ఏం మారుతుంది అంటే మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్, చిన్న జిల్లాగా మనకి ఏంటంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అనేది మారుతుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి కొల్లేరుకు సంబంధించిన ఒక న్యూస్ వచ్చింది కాబట్టి ప్రధానంగా చూడండి ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ కొల్లేరు సరస్సు ఏలూరులోకి అనేది రావటం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు కొల్లేరు సరస్సు అనేది కృష్ణా గోదావరి డెల్టాల మధ్య అనేది ఉంది. ప్రధానంగా ఏంటంటే ఇది ఒక సహజ సిద్ధంగా అనేది ఏర్పడింది. 2,32,600 ఎకరాల్లో ఉండేటువంటి సుమారు 312 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అనేది కొల్లేరు సరస్సు అనేది ఉంటుంది. అయితే ఇది ఒక చిత్తడి ప్రాంతంగా గుర్తిస్తారండి, వెట్లాండ్. మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈరోజు మనకి ఫిబ్రవరి 2వ తేదీ కదా, ఫిబ్రవరి 2వ తేదీన ఏం చెప్తారంటే ప్రధానంగా వరల్డ్ వెట్లాండ్ డేగా జరుపుకుంటాం. అంటే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2వ తేదీ. ఆ ఫిబ్రవరి 2వ తేదీన జరిగినటువంటి ఈ యొక్క చిత్తడి నేలల దినోత్సవం ఏదైతే ఉందో ఆ చిత్తడి నేలల దినోత్సవంగా భాగంగా భారతదేశంలో ఉండేటువంటి ఈ కొల్లేరు ప్రాంతం ఏదైతే ఉందో ఈ కొల్లేరు ప్రాంతాన్ని ఎప్పుడు మనకి చిత్తడి ప్రాంతంగా అనేది ఐక్యరాజ్య సమితి అనేది గుర్తించడం జరిగింది అంటే ఈ యొక్క 2002వ సంవత్సరంలో అనేది గుర్తింపునివ్వడం అనేది జరిగింది. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొల్లేరు సరస్సుకి చిత్తడి నేలల గుర్తింపు ఏ సంవత్సరంలో లభించిందంటే 2002 అని గుర్తుపెట్టుకోవాలి. చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 2వ తేదీ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రధానంగా ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే కొల్లేరు అనేది ప్రధానంగా మనకి ఎక్కడి నుండి ఎక్కడికి షిఫ్ట్ అవుతుందంటే పశ్చిమ గోదావరి నుండి ఏలూరుకి షిఫ్ట్ అవుతుందంటే ఎవరు తెచ్చిపెట్టారు అనుకోగలరు. మళ్ళీ అంటే జిల్లాల పునర్విభజన జరిగితే ఏలూరు డిస్ట్రిక్ట్లో ఇది ఉందని చదువుకోవడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐసీసీ ప్రకటించినటువంటి మహిళల యొక్క వన్డే ర్యాంకింగ్ రీసెంట్గా చూడండి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు రీసెంట్గా వన్డేలో కానీ అదేవిధంగా T20లో కానీ మనకి టెస్టుల్లో కానీ ప్రధానంగా ఏంటంటే ర్యాంకింగ్స్ అనేది ఇస్తున్నారు. అయితే అలా మహిళల యొక్క వన్డే ర్యాంకింగ్స్లో ఎవరు అగ్రస్థానాన్ని పొందడం అనేది జరిగింది. ఆప్షన్ 1 మిథాలీ రాజ్ ఇండియా, ఆప్షన్ 2 స్మృతి మందానా ఇండియా, అలీసా హీలీ ఆస్ట్రేలియా, అదేవిధంగా జెస్ జోనాసెస్ అనేది ఆస్ట్రేలియా. ఎవరు మనకి ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఐసీసీ ప్రకటించినటువంటి మహిళల వన్డేలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు అంటే మనకి అలీసా హేలీ ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి క్రీడాకారిని ఎవరైతే ఉన్నారో ఈ ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి క్రీడాకారిని అలీసా హేలీ మొదటి స్థానంలో ఉండడం జరిగింది. ఇక మిథాలీ రాజ్ భారతదేశానికి చెందినటువంటి క్రీడాకారిణి అయినటువంటి మిథాలీ రాజు 2nd ప్లేస్లో, అదేవిధంగా భారతదేశం నుండి మరొక ఆమె కూడా మనకి 6th ప్లేస్లో కూడా ఉండడం జరిగింది. ఆమె ఎవరంటే స్మృతి మందానా అనేటువంటి ఆమె 6th ప్లేస్లో అనేది ఉండడం అనేది జరిగింది. రైట్, ఐసీసీ ప్రకటించినటువంటి మహిళల యొక్క బౌలర్ల యొక్క జాబితా చూసుకుంటే మొదటి ర్యాంకుని కింది వారిలో ఎవరు పొందడం అనేది జరిగింది. జెస్ జోన్సెస్ ఆస్ట్రేలియా, జూలాన్ గోస్వామి ఇండియా, దీప్తి శర్మ ఇండియా, మేఘన్ షాట్ ఆస్ట్రేలియాకు సంబంధించి ఎవరు మనకి బౌలర్ ర్యాంక్లో ప్రధానంగా అనేది ర్యాంక్ అనేది పొందడం జరిగిందంటే యాక్చువల్గా మనకి ఐసీసీ ప్రకటించినటువంటి బౌలర్ల లిస్టులో చూసుకున్నట్లయితే జెస్ జోనాసెస్ అనేది ఆస్ట్రేలియాకి చెందినటువంటి క్రీడాకారిణి మొదటి ప్లేస్లో ఉంది. ఇక బౌలర్లో జులాన్ గోస్వామి 2వ ప్లేస్లో, మేఘన్ షాట్ అనేది 3వ ప్లేస్లో, 4వ ర్యాంకులో దీప్తి శర్మ అనేది ఉండడం అనేది జరిగిందని గుర్తుపెట్టారు. బేసిక్గా ఐసీసీ ర్యాంక్స్ కాబట్టి ఒక 1 or 2 monthsలో జరిగేటువంటి ఏ ఎగ్జామ్లోనైనా ఖచ్చితంగా అడుగుతారు. కానీ మనకు జరిగేటువంటి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్లో దీనికి వెయిటేజ్ అనేది చాలా తక్కువగా ఉందని గమనించుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, రీసెంట్ బడ్జెట్ అంటే 2022-23 బడ్జెట్లో క్రీడలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేది ఎన్ని కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. ప్రజెంట్ ఈ బడ్జెట్లో చూసుకున్నట్లయితే క్రీడలకు అనేది మిగతా అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే ఒక 300 కోట్ల పైచిలుకు అనేది ఎక్స్ట్రాగా అనేది కేటాయించడం జరిగింది. దీనికి కారణం ఏంటో తెలుసా? దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ ఇయర్ 2002వ సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడలు కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే కాస్త ఇంటర్నేషనల్ ఇంపార్టెన్సీ ఉండేటువంటి ఏ క్రీడలైనా భారతదేశం అనేది ఆతిథ్యం అనేది ఇస్తుంది. మరి భారతదేశం అనేది ఆతిథ్యం ఇచ్చేటప్పుడు క్రీడా రంగానికి పెట్టేటువంటి ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో రీసెంట్గా మనకి ఒక ప్రోగ్రామ్ కూడా నరేంద్ర మోడీ లాంచ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఉండేటువంటి విద్యార్థులకు అనేది క్రీడల పట్ల ఆసక్తిని అనేది కనబరచాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను కూడా మనకేంటంటే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే రీసెంట్గా క్రీడలకు అనేది ఎన్ని కోట్లు
కోట్లు అనేది కేటాయించడం జరిగిందంటే 3062.60 కోట్లు అనేది కేటాయింపు అనేది జరిగింది. ఈ బడ్జెట్లో మనకి ఎంత అంటే 3062.60 కోట్లు అనేది కేటాయింపు జరిగింది. అయితే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే బేసిక్గా ఈ బడ్జెట్ అనేది ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటే 2022లో భారతదేశంలో కామన్వెల్త్ క్రీడలు కానీ అదేవిధంగా ఆసియా క్రీడలు కానీ వంటి మెగా టోర్నీలకు అనేది భారతదేశమే ఆతిథ్య దేశం అనేది అవుతుంది. కాబట్టి ఆసియా క్రీడలు కామన్వెల్త్ క్రీడలకు అనేది ఆతిథ్య దేశంగా భారతదేశం ఉంటుంది. కాబట్టి గత ఏడాది కంటే బడ్జెట్లో 305.58 కోట్లు అనేది గతంతో పోల్చినట్లయితే ఎక్కువ కేటాయింపులు అనేవి జరిగాయి. అయితే చూడండి, ఈ కేటాయింపులు ప్రధానంగా పరిశీలిస్తే రీసెంట్గా మనకి క్రీడల ప్రోత్సాహం కోసం ప్రవేశపెట్టిన పథకం ఏంటి? ఖేలో ఇండియా అనేటువంటి ప్రోగ్రాం కదా. ఆ ఖేలో ఇండియాకి 974 కోట్లు అనేది ప్రారంభంగా, అదేవిధంగా క్రీడారంగంలో అత్యుత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచినందుకు క్రీడాకారులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఏవైతే ఉంటాయో వాటికి 357 కోట్లు, అదేవిధంగా క్రీడా ప్రాధికార సంస్థకు అంటే ఏవైతే మన క్రీడలను ప్రోత్సహించేటువంటి కొన్ని సంస్థలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి? ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది ఒక అంతర్జాతీయ స్థాయిలో పరిచేస్తే మన భారతదేశ స్థాయిలో BCCI అనేసి, అదేవిధంగా హాకీ ఫెడరేషన్ అని, ఇలాంటివి ఏవైతే ఇండియా వైజ్గా ఏవైతే ఉంటాయో వాటికి యొక్క సంస్థల యొక్క అభివృద్ధికి అనేది 653 కోట్లు అనేది ప్రకటించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే నేషనల్ గేమ్స్కి సంబంధించినటువంటి ఫెడరేషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అభివృద్ధికి అనేది 280 crores. ఇవన్నీ గుర్తుపెట్టుకోకండి. రీసెంట్ పథకం ఏది మనకి ఖేలో ఇండియా కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే క్రింది స్టేట్మెంట్స్ అనేది పరిశీలించండి అన్నారు మనకి. మరి ఏంటి స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే 24 ఏళ్ల విరామం తర్వాత బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్కి క్రికెట్ అనేది తిరిగి ప్రవేశపెట్టనున్నారు. చూడండి, ఇప్పటివరకు బర్మింగ్హామ్ యొక్క సంబంధించినటువంటి కామన్వెల్త్లో క్రికెట్ అనేది మనకి లేదు. కానీ 24 years తర్వాత 2022లో మొట్టమొదటిసారిగా క్రికెట్ అనేటువంటి ఒక క్రీడను అనేది ప్రవేశపెడుతున్నారు. అదేవిధంగా 2022 కామన్వెల్త్ గేమ్స్ నందు ఈసారి మహిళల T20 టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నారు మనకి. అదేవిధంగా 1998 కౌలాలంపూర్ మనకి మలేసియా క్యాపిటల్ కదా. కాబట్టి కామన్వెల్త్ నందు క్రికెట్ టోర్నీని అనేది నిర్వహించారు. అప్పుడు షాన్ పోలాక్ నేతృత్వంలో దక్షిణాఫ్రికా అనేది స్వర్ణం అనేది గెలుచుకుంది. అంటే 1998 నుండి మరలా ఇప్పుడు 2022 వరకు అనేది చూసుకున్నట్లయితే క్రికెట్ అనేది కామన్వెల్త్లో లేదు. మరలా ఈ ఇయర్ అనేది పెడుతున్నారు. దాని యొక్క ప్రాధాన్యత అనేది అది మనకి. అయితే కామన్వెల్త్ 2020 నందు ఎన్ని దేశాల యొక్క జట్లు అనేవి పాల్గొనటం అనేది జరుగుతుంది. అంటే రీసెంట్గా 2022 కామన్వెల్త్ క్రీడలు జరిగేటప్పుడు ఎన్ని జట్లు అంటే 8 జట్లు అనేవి మనకేంటంటే పాల్గొనడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ 2022లో పాల్గొనేటువంటి జట్లు 8 అని చెప్పాం కదా. ఆ 8 ఏంటంటే ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, బార్బడోస్ అనేటువంటి దేశాలనే ప్రధానంగా ఏంటంటే పాల్గొంటున్నాయి. జస్ట్ 8 జట్లు పాల్గొంటున్నాయి. బర్మింగ్హామ్ యొక్క క్రీడ కొత్తగా నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడ ఏదంటే క్రికెట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 24 years తర్వాత. ఒకప్పుడు 1998లో జరిగింది. మళ్ళీ 2022 నుండి అనేది ఆ క్రీడ అనేది చేరుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఒకప్పుడు సోవియట్ యూనియన్లో అంతర్భాగమైనటువంటి ఆసియా దేశాలైనటువంటి తజికిస్తాన్, కిర్గిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ అనేటువంటిది ఏ సంవత్సరంలో విచ్ఛిన్నమై స్వతంత్ర దేశాలుగా అనేవి మారాయి? మీకు తెలిసిందే, రష్యా అనేది అతిపెద్ద దేశం సోవియట్ రష్యాగా అంటే USSRగా అనేది పిలువబడింది. అయితే USSR అనేది మనకేంటంటే 1990 దశకంలో చూసుకున్నట్లయితే USSR అనేది ఏమైందంటే విచ్ఛిన్నము కావటం అనేది జరిగింది. అంటే ఏంటి? USSR అంటే కొన్ని దేశాలు అనేవి సమూహంగా అనేవి ఉండేవి. ఆ దేశాలు అనేవి కొన్ని అనేది USSR నుండి విడిపోయి స్వతంత్రతను అనేది ప్రకటించుకోవడం అనేది జరిగింది. అయితే అలా మనకి మధ్యాసియా దేశాలైనటువంటి ఈ యొక్క తజికిస్తాన్, కిర్గిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ఇవి మీకు ఎక్కడ ఉంటాయో తెలుసా? యాక్చువల్గా మీరు ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ప్రాంతాన్ని అనేది తీసుకున్నారనుకోండి. ఇది ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇక్కడ ఏముంటుంది మనకి? పాకిస్తాన్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఈ ఏరియాలో మీకు ఏం కనిపిస్తుంది? ఇండియా అనేది కనిపిస్తుంది. అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్కి నార్త్ వైపున అనేటువంటి ఉండేటువంటి దేశాలే మనకి ఏంటంటే ఈ తజికిస్తాన్, కిర్గిస్తాన్, తుర్క్మెనిస్తాన్. ఇక ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ అనేది ఈ ఏరియాలో ఇలా ఉంటాయి. కాబట్టి మనకేంటంటే ఈ 5 దేశాలు కూడా మధ్యాసియాలో ఉండి ఒకప్పుడు అనేది ఏంటంటే రష్యాలో అనేది అంతర్భాగంగా ఉండేది.
అయితే రష్యా నుండి ఇవి ఎప్పుడు ఏ సంవత్సరంలో విడిపోవటం అనేది జరిగింది అనేది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏ సంవత్సరంలో విడిపోవడం జరిగిందంటే 1991లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నము ద్వారా విడిపోయినటువంటి మధ్యాసియా దేశాలంటే ఈ 5 దేశాలు. మరి ఎందుకు ఈ 5 దేశాలు ఈరోజు మనం చర్చిస్తున్నాం? ఈరోజు ఎందుకంటే లాస్ట్ మీరు చూడండి ఒక 15 డేస్ నుండి కూడా ఈ 5 దేశాలు కూడా మనకి వార్తల్లో ఉన్నాయి. 15 డేస్ నుండి కాదండి, ఆల్రెడీగా 1.5 మంత్ నుండి కూడా వార్తల్లో ఉంది. మొదటగా ఈ 5 దేశాలకి మనం జనవరి 26న గణతంత్ర వేడుకలు ఏవైతే ఉన్నాయో ఒక గెస్ట్ కంట్రీస్గా వీటిని అనేది పిలిచాం. తర్వాత మనం ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సిల్ చేసాం. దట్ ఈస్ ద ఫస్ట్. నెక్స్ట్ వన్ ఏంటి, రీసెంట్గా ఈ మధ్యాసియా దేశాలతో మన నరేంద్ర మోడీ ఏం చేశారంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ పరమైనటువంటి దైవపాక్షిక ఒప్పందాలు అనేది ఏంటంటే వీటితో పెట్టుకోవడం జరిగింది. అంటే రీసెంట్గా వీటికి మనకి దైవపాక్షిక ఒప్పందాల విషయంలో కూడా వార్తల్లో ఉంది. ఈరోజు మరలా ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ప్రధానంగా ఈ 5 దేశాలు కూడా యుఎస్ఎస్ఆర్లో విడిపోవడమే కాకుండా ఈ 5 దేశాల్లో ఒక దేశంలో కొంచెం మనకి ఏంటంటే ఈ యొక్క అల్లర్లు అనేవి చెలరేగుతున్నాయి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కారణంతో అనేది ఏంటంటే స్వతంత్ర దేశాలుగా మనకు బిట్టివ్వడం జరిగింది 1991. మరి ఏంటనేది చూద్దాం, అసలు ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఈరోజు చూద్దాం. ఇటీవల కజకిస్తాన్లో హింసాయుతమైనటువంటి ఘటనలు అనేవి జరిగాయి. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ ఉత్తరాది కూటమిలో నాయకులైన ఒకరైనటువంటి మాజీ ఉపాధ్యక్షుడైనటువంటి అమ్రుల్లా సాలే ప్రస్తుతం తజికిస్తాన్లో ఆశ్రయం అనేది పొందుతున్నాడు. ఉగ్రవాద ముప్పును దృష్టిలో పుంచుకొని భారత్ తజికిస్తాన్ 2012లోనే సైనిక వ్యూహాత్మకపరమైనటువంటి భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అంటే రీసెంట్గా ఏంటంటే మధ్యాసియా దేశాలైనటువంటి కజకిస్తాన్ ఏదైతే ఉందో అక్కడ హింసాయుత్మకమైనటువంటి ఘటనలు అనేవి రీసెంట్గా చూడండి. ఆల్రెడీ మనకి ఆఫ్ఘనిస్తాన్ అనేది లాస్ట్ 6 మంత్స్లో న్యూస్లోకి వచ్చింది తాలిబాన్లు అనేటువంటి విషయంతో. ఇప్పుడు మనకి కజకిస్తాన్లో హింసాయుత ఘటనలు అనేవి చెలరేగుతున్నాయి. అయితే ఈ 5 దేశాలు కూడా భారతదేశం ఎప్పుడు కూడా ఒక సహకారి దేశంగా అనేది ఉంటుంది. కాబట్టి రీసెంట్గా ఒప్పందాలు కూడా జరిగాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ప్రపంచ వరల్డ్ వెట్లాండ్స్ డే లేదా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఏ తేదీన జరుపుకుంటామన్నారు? ప్రతి ఏడాది ఏ తేదీన అంటే మనం ఫిబ్రవరి 2వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ చిత్తడి నేలలు అంటే చెప్పాను, అంటే పర్యావరణ పరంగా సముద్రానికి దగ్గరలో ఉండి ఆ వాటర్తో కూడుకుండేటువంటి సాయిల్స్ ఏవైతే ఉంటాయో వాటినే మనం ఏమంటామంటే చిత్తడి నేలలు అంటారు. ఈ చిత్తడి నేలలు అనేవి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క IUCN అంటే ఇంటర్నేషనల్లో పనిచేసేటువంటి ఏదైతే మనకి ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ ఉంటుందో ఆ అనుబంధ సంస్థ ద్వారా ఒక ప్రాంతంలో చిత్తడి ప్రాంతాన్ని అనేది గుర్తిస్తుంది. అయితే ఇది అనేది దేనికంటే పర్యావరణ పరంగా అనేక పక్షులకు అనేది చోటును కల్పించేటువంటి ఒక ప్రాంతం కాబట్టి ప్రధానంగా మనకి ఏంటంటే పర్యావరణ రక్షణకు అనేది తోడ్పడుతుంది ఈ చిత్తడి నేలలు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చిత్తడి నేలకు సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్స్తో మళ్ళీ మనకి 2వ క్వశ్చన్ అనేది ఇచ్చాం. ఇక్కడ మనకు మ్యాక్సిమం బిట్స్ అనేవి కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ క్రింది స్టేట్మెంట్స్ని పరిశీలించండి. దేనికి సంబంధించిందంటే ప్రపంచ చిత్తడి నేలలకు సంబంధించింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచ చిత్తడి నేలలు మొట్టమొదటిసారిగా ఏ యొక్క డేగా జరుపుకుంటామంటే ఫిబ్రవరి 2. నెక్స్ట్ వన్, పర్యావరణం యొక్క అంటే ఎన్విరాన్మెంటల్ ఈక్వాలిటీ కోసం లేదా ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్కి సంబంధించి అదేవిధంగా బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యంలో ప్రొటెక్షన్ చేయటం కోసం నేలల యొక్క ప్రాధాన్యం అనేది ఎనలేనిది, అంటే మనం చెప్పుకోలేకపోయినటువంటి అంత గొప్పది అని అర్థం. నెక్స్ట్ వన్ ఏంటంటే సముద్ర నదీ తీర ప్రాంతాల్లో ఎల్లప్పుడూ ఏడాదిలో ఎక్కువ కాలం నీరు అనేది ఏదైతే ఉంటుందో అంటే సముద్ర తీర ప్రాంతాల్లో కానీ లేదా మరొక ప్రాంతంలో కానీ ఎక్కడైతే నీరు ఎక్కువగా నిల్వ ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనం ఏంటంటే చిత్తడి నేలలుగా అనేది గుర్తించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో చిత్తడి నేలలు పోషించే పాత్రపై మానవాళికి అనేది అవగాహన అనేది ఉండాలనే ఉద్దేశంతో 1971వ సంవత్సరంలో ఇరాన్లోని రామ్సార్ అనేటువంటి ప్రాంతంలో చిత్తడి నేలలకు సంబంధించినటువంటి సదస్సు, చిత్తడి నేలను మరికాస్త అనేది మనం డెవలప్మెంట్ చేయాలి, అభివృద్ధి చేయాలనేటువంటి సదస్సు 1971లో రామ్సార్లో జరిగింది. రామ్సార్ అనేటువంటి ప్రాంతం ఎక్కడ ఉందని అడిగారు ఎగ్జామ్లో, మనకి ఇరాన్లో అనేది ఉండడం జరిగింది. అయితే ఏటా ఈ చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహించాలని భావించారు. తొలిసారిగా 1997 ఫిబ్రవరి 2వ తేదీన ఈ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరిపారు. అంటే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుండి జరుపుతున్నామంటే 1997. ఏ సంవత్సరంలో సదస్సు అనేది జరిగిందంటే 1971లో అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రామ్సార్ సదస్సు 50వ వార్షికోత్సవ సందర్భంగా 2021లో డిసెంబర్ 15న గ్లోబల్ వెట్లాండ్ అవుట్లుక్ ప్రత్యేక నివేదిక అనేది విడుదల చేసాం మనం. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల అస్తిత్వానికి ఆందోళనకరంగా అనేది మారడం అనేది జరిగింది.
1970 2015 మధ్య ప్రపంచవ్యాప్తంగా 35% చిత్తడి నేలలు అనేది కనుమరుగైపోయాయి. అంటే భారతదేశ జీవ వైవిధ్యానికి అదేవిధంగా ఎన్విరాన్మెంటల్గా బ్యాలెన్స్ అనేది చేయడం కోసం ఉండేటువంటి చిత్తడి నేలలు గత కొంతకాలంగా 35% అనేది ఏమయ్యాయి అంటే మనకి కనుమరుగైపోవడం అనేది జరిగింది. మానవ కార్యకలాపాల వల్ల ఏర్పడే చిత్తడి నేలలు 233% అనేది పెరగడం అనేది జరిగింది. భారత భూభాగంలో 153 లక్షల హెక్టార్లో ఈ చిత్తడి నేలలు ఆవరించి ఉన్నాయి. మొత్తం భూభాగంలో ఇది ఎంత పర్సెంటేజ్ అంటే 4.7%గా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశం మొత్తం భూభాగంలో 4.7% అనేది మనకి ఏంటంటే ఈ చిత్తడి నేలలు ఉన్నాయి. పర్యావరణ పరంగా పర్యావరణ సమతుల్యానికి అనేది దోహదపడేటువంటి ఒక బయోడైవర్సిటీ ప్రాంతం ఏంటంటే ఈ వెట్లాండ్స్ అనేవి. అయితే ప్రజెంట్ ఈరోజు ఎందుకు దీని గురించి డిస్కషన్ చేస్తున్నామంటే ప్రధానంగా ఈరోజు వరల్డ్ వెట్లాండ్ డే. కాబట్టి ఆ డే ఎప్పటి నుండి జరుపుకుంటున్నామంటే 1997 నుండి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికి 50 years వార్షికోత్సవం అనేది జరుపుకున్నామని 2021లో దానికోసం గ్లోబల్ వెట్లాండ్ అవుట్లుక్ కూడా మనం రిలీజ్ చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, పౌరుల యొక్క ఆస్తుల క్రయ విక్రయాలు దస్తావేజుల యొక్క రిజిస్ట్రేషన్ దేశవ్యాప్తంగా ఏకరూప విధానాన్ని ఒక ఆప్షన్గా అందుబాటులోకి తీసుకురావాలన్నట్లు కేంద్ర ప్రభుత్వం అనేది తెలిపింది. ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్ ఒకే సాఫ్ట్వేర్తో జాతీయ సార్వజనిక పత్ర రిజిస్ట్రేషన్ వ్యవస్థను అనుసంధానించడానికి రాష్ట్రాలను అనేది ప్రోత్సహించనుంది. భూములకు స్థలాలకు విశిష్ట గుర్తింపు కార్డు అనేది ఇస్తుంది. అయితే ఏదైతే అంటే ఇప్పుడు మనం భూములు రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం కదండి, ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్లు అనేది అంశం అనేది చూసుకుంటే ఒకసారి పాలిటీ పరంగా చెప్పండి. రిజిస్ట్రేషన్లు అనేది కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర జాబితాలో అనేది ఉంటుంది కదా, మరి అటువంటి రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఒక అంశంపై కేంద్ర ప్రభుత్వం అనేది ఏ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి రిజిస్ట్రేషన్లు అనేవి కొత్తగా 22 భాషల్లో కూడా మేము అందుబాటులోకి అనేది తీసుకురావడం అనేది జరుగుతుందని ఇటీవల మనకి బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అనేది ప్రకటించడం జరిగింది. అయితే ప్రజెంట్ ఎన్ని భాషల్లో అనేది రిలీజ్ అవుతుందంటే 22 భాషలు. 22 భాషల గురించి భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ అనేది చెప్తుందంటే 8వ షెడ్యూల్ అనేది చెప్తుందని గుర్తుపెట్టుకోవాలి. 22 బేసులు అనేవి చెప్తున్నాం కదా. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నాటికి ఎన్ని భాషలు అనేవి ఉన్నాయంటే మనకి 14 లాంగ్వేజెస్ అనేవి మాత్రమే ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఏంటి? ప్రధానంగా ఏంటంటే ఎవరికైతే ఇల్లు సదుపాయం అనేది లేదో ఆ ఇల్లు సదుపాయం లేనటువంటి వ్యక్తులకి ఇల్లును అనేది ప్రొవైడ్ చేయడం కోసం ఒక వినూత్నమైనటువంటి పథకం ఏదంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అయితే ఈ బడ్జెట్లో ఎన్ని లక్షల ఇల్లులు అనేది కట్టివ్వడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందనే టార్గెట్ పెట్టుకోవడం జరిగిందంటే 80 లక్షల ఇల్లు అనేది కట్టి ఇవ్వడం కోసం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఈ బడ్జెట్లో వీటికి ఎంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగిందంటే 48,000 కోట్లు అమౌంట్ అనేది కేటాయించింది. అదేవిధంగా ఆవాస్ యోజన ప్రధాన లక్షణం ఏంటంటే పట్టణాల్లో వలస కార్మికులు కూలీలు అద్దెకు కేటాయించేందుకు కేంద్రం పచ్చ జెండా అనేది ఊపింది. ఆ ఇల్లులనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ స్కీమ్ని అనేది అమలు చేయడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు సురక్షితమైనటువంటి తాగునీరుని అందించే లక్ష్యంతో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే 2022-23లో దేశంలో 3.80 కోట్ల గృహాలకు నల్లా కలెక్షన్స్ అనేది ఇవ్వాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది. ఇందుకోసం ఎన్ని కోట్లు అనేది కేటాయించడం అనేది జరిగింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూడండి, నల్లా కలెక్షన్ అనేది అంటే వాటర్ సదుపాయాన్ని అనేది ఇస్తున్నారని చెప్తున్నాం కదా. అయితే ఈ వాటర్ సదుపాయానికి సంబంధించి ఒక పథకం అనేది ఉంది మనకి. ఏంటి ఆ పథకము అంటే జల జీవన్ మిషన్ అనేది. ఈ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నల్లా ద్వారా ఒక తాగురు నీటి మంచినీటిని అనేది అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అయితే దీనికోసం ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో కొన్ని కోట్లు కేటాయిస్తుంది. ఈ సంవత్సరం బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించిందంటే 60,000 కోట్లు అనేది కేటాయించడం అనేది జరిగింది. కాబట్టి జలశక్తి మంత్రిత్వ శాఖకు కేంద్రం 86,189 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్లో 69,000 కన్నా 24% నిధులు అనేది పెంచడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. జలశక్తి మంత్రిత్వ శాఖ ఎంత అంటే అది, కానీ ఆ పథకానికి ఎంత అంటే 60,000 కోట్లని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సహకారం ద్వారా సమృద్ధి అనేటువంటి నినాదంలో భాగంగా కేంద్ర మంత్రివర్గంలో గత ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు ఎన్ని కోట్లు అనేది కేటాయించడం జరుగుతుంది. చూడండి, కోఆపరేషన్కి సంబంధించి భారత రాజ్యాంగంలో చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 2011లో అనేది ఈ అంశాన్ని మనం చేర్చుకోవడం జరిగింది.
ప్రధానంగా ఈ అంశాన్ని మనము ఈ యొక్క భారత రాజ్యాంగంలో చేస్తున్నటువంటి ప్రధానంగా సహకారము అనేటువంటి అంశానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. అయితే దీనికి ఈ బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించామంటే 900 కోట్లు అనేది కేటాయించడం అనేది జరిగింది. ప్రజెంట్ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఎవరంటే మనకి హోం మంత్రిత్వ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళే. అయితే రీసెంట్గా ఈ బాధ్యతలు అనేవి రీసెంట్గా మనకి ఏంటంటే కేంద్ర మంత్రివర్గం మార్పు చేసేటప్పుడు సహకార శాఖ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి దానికి ఎవరంటే అమిత్ షా అనేది ఉండడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, దేశంలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో ఎన్ని వేల కిలోమీటర్ల మేర NH నేషనల్ హైవేస్ అంటారు కదా, ఆ నేషనల్ హైవేస్ అనేది నిర్మించాలని ప్రధానంగా లక్ష్యంగా అనేది పెట్టుకోవడం అనేది జరిగిందని అడిగారు. ప్రధానంగా నేషనల్ హైవేస్ అనేది ఎన్ని కిలోమీటర్లు అంటే 25,000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ అనేది నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. మొత్తం మనం మరలా కూడా ఏంటంటే బడ్జెట్ చెప్పేటప్పుడు చాలా క్లారిటీగా ఇస్తాం. దానికి సంబంధించినటువంటి పథకం ఏంటి, ఆ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, దానికి గత బడ్జెట్లో ఎంత కేటాయించారు, ఎంత గ్రోత్ రేట్ సాధించింది, ఈ బడ్జెట్లో ప్రతిదీ కూడా మనకి ఏంటంటే బడ్జెట్లో మాట్లాడతామనే ఉద్దేశంతో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మనకి ఏంటంటే జాతీయ రూప అభివృద్ధిని అనేది చేపట్టడానికి తెలిపింది. గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 35% అధికంగా నిధులు 19,000 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 20,000 కోట్లు. గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో చేపట్టేటువంటి ఉపాధి హామీ ప్రయోజిత పథకాలకు 1,35,944.29 కోట్లు అనేది కేటాయించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర బడ్జెట్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రైల్వేలో 1.40 lakhs crores అనేది కేటాయించింది. వేగంగా దూసుకు వస్తున్నటువంటి కొత్త తరం రైలు వందే భారత్ రైలు అధిక సంఖ్యలో పరుగులు తీయనున్నాయి. అయితే కొత్తగా ఎన్ని వందే భారత్ రైళ్లు అనేది కేంద్ర బడ్జెట్లు అనేది ఇటీవల కాలంలో నిర్మలా సీతారామన్ అనేది ప్రకటించడం అనేది జరిగింది అని అడిగారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఎన్ని అనేది ప్రకటించడం జరిగిందంటే ఈ బడ్జెట్లో ప్రధానంగా 400 రైళ్ళు అనేవి వందే భారత్ రైళ్ళు అనేవి వ్యాప్తి అనేవి చెందుతాయనేసి ప్రకటించడం జరిగింది. అయితే వందే భారత్ రైలు గురించి కానీ అదేవిధంగా రైల్వేకి సంబంధించి ఎన్ని కోట్లు కేటాయించారు చూసుకుంటే రీసెంట్ బడ్జెట్లో మనకి ఏంటంటే 1,10,000 కోట్లు అనేది రైల్వేకి అనేది కేటాయించడం జరిగింది. ప్రజెంట్ రైల్వే శాఖ మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్ ఎవరంటే వినయ్ కుమార్ త్రిపాఠి అనేటువంటి వ్యక్తి అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 21-22 ద్రవ్య లోటు అదేవిధంగా ఆదాయ వ్యయాల అంచనాను జీడిపిలో 6.8% నుండి 6.9% సవరించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తన బడ్జెట్లో ప్రకటించారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు అనేది ఎంత అంచనా వేయడం అనేది జరిగిందని అడిగారు. చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ద్రవ్యలోటు అనేది ఎంత అంచనా వేశారు అంటే మనకి టోటల్గా చూసుకుంటే 6.4% అనేది ద్రవ్యలోటు అనేది అంచనా వేయటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఏంటంటే ఈ యొక్క ద్రవ్యలోటుకు సంబంధించినటువంటి అవగాహన మీకు మొత్తం కూడా చెప్తానండి. ఇప్పుడు ప్రజెంట్ మనం బిట్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం లేదు, ప్రధానంగా బిట్స్ అనేవి మనకి ఏంటంటే చెప్పుకున్నాం. ఎందుకంటే టోటల్గా మీకు ఏంటంటే ద్రవ్యలోటు అనేది చెప్పే ముందు అసలు మీకు రెవెన్యూ లోటు అంటే ఏంటో తెలియాలి, ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు అంటే ఏంటో తెలియాలి, ప్రాథమిక లోటు అంటే ఏంటో తెలియాలి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ టాపిక్స్. అందుకే మనం ఏంటంటే ప్రత్యేకంగా ఈ సాటర్డే అండ్ సండే అనేది బడ్జెట్ సెషన్స్ అనేవి ఉంటాయి. మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి ఓల్డ్ డేటా అనేది చూసుకుంటూ కరెంట్ బడ్జెట్ గురించి అనేది మనం డిస్కషన్ అనేది చేయడం జరుగుతుంది, అందులో ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఇవి అందుకే బిట్స్ అనేవి మీకు ఏంటంటే కాస్త ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కూడా అవ్వదండి. ఎందుకంటే ప్రజెంట్గా ఎన్ని కోట్లు అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాం. ఇదేంటంటే మీరు ఒకసారి పేపర్ రీడింగ్ ఇచ్చిన తర్వాత మీరు అనేది ఏంటంటే గెస్ చేయొచ్చు, అంటే పేపర్ ఎంతవరకు చదివారు అనే దానికోసం మీకు స్టెబిలిటీ అవుతుంది. కానీ ప్రజెంట్ మనం ఏంటంటే సాటర్డే సండే బడ్జెట్ సెషన్స్తో మేము ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఇది మనకి టుడే కరెంట్ ఈవెంట్స్ సంబంధించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.